హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విత్ దుర్గా. ఈ వీడియో ఏంటంటే మా ఊరి కొలుపులు డే 3. తిను తిను అమ్మ ఏంటి పిల్లలా అత్త కొడుకులా? ఓకే ఓకే. నువ్వు పడతావు ఎట చెప్పు, కలబెట్టు, హాయ్ చెప్పు. చెప్పవా? చెప్పవు. తీసుకో. ఇదేంటిది? ఇదేంటమ్మా? చింతకాయ పచ్చడా ఇంటికాడే చేసి తీసుకొచ్చారా? ఊరు పడబోదు కూర. సాయి ఎవరివి అవి? అక్కడ నుంచా? ఇప్పుడు నేను కూడా ఎక్స్ట్రా క్లాస్ తీసుకున్నాను. చాలా పెరుగుతుండగా ఇచ్చారు. ఫ్రెష్గా రెడీ అయిపోయి ఇప్పుడే వచ్చాను. ఇంకప్పటికే అమ్మ దగ్గర పూజలు కూడా స్టార్ట్ చేశారు. ఇంక ఈ రోజు కూడా ఆడపిల్లలను ఒడ్లు దంచమన్నారు. తర్వాత అందరం కలిసి ఒడి బియ్యం తీసుకున్నాం. ఇంక ఇదంతా పూర్తయ్యాక ఇంకొక చోటకి అమ్మవారిని తీసుకెళ్లాలంట. అది కూడా పొలాల్లో అంట ఆ ప్లేసు. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి. అంటే ముందు కడుపులో ఏదైనా పడాల్సిందే, అప్పుడే ఓపిక వచ్చిద్ది. అందుకే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. వేడి వేడిగా బోండాలు వేస్తున్నారండి. బోండాలు తిన్నాను కాబట్టి నాకు గుర్తుందండి. బోండాలు మాత్రం క్రిస్పీగా భలే ఉన్నాయి. మా అమ్మ ఆల్రెడీ క్యూ లైన్ లో నుంచుంది. ఇద్దరం కలిసి తిందామని అనుకున్నాం. ఇంకా నేను వీడియో తీస్తున్నాను కదా, మా అమ్మ వెళ్ళి బోండాలు పులిహార ప్లేట్ లో పెట్టించుకొని వస్తా అని చెప్పింది. మేమిద్దరమే లేట్ అయ్యాం. మా వాళ్ళందరూ తినేశారు. ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాము. ఇప్పుడు అందరూ బయలుదేరారు పొలం దగ్గరికి. అమ్మవారిని తీసుకెళ్తున్నారు. అమ్మవారిని తీసుకెళ్లేటప్పుడు ఆడపడుచు అలా నీళ్లతో వారధి పోయాలి. అందుకే మా అమ్మ బిందెతో నీళ్లు పోస్తుంది వారధిలాగా. మంచి ఎండల టైం కదండి, ఎండ బాగా అదిరిపోతుంది. మా వాళ్ళు ఎక్కడున్నారు
ఉన్నారా అని వెతుకుతున్నా. నేను పిల్లలకి మాత్రం క్యాప్ పెట్టే తీసుకెళ్లేదానండి. ఎండలకి తట్టుకోలేకపోతారని వాళ్ళ కోసం అని వాటర్ బాటిల్లో వాటర్లో ఎలక్ట్రాల్ పౌడర్ ఉంటది కదండి, అది కూడా కలిపి తీసుకెళ్లేదాన్ని. ఎండలకి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా అరగంటకు ఆ వాటర్ తాపుతా ఉండేదాన్ని. పాపం అందరూ ఎండలకు బాగానే నడుస్తున్నారు. నేనైతే ఏ పూజ మిస్ అవ్వలేదండి. ఇంకా పొలం దగ్గరికి వచ్చేసాం. పూజ అరగంట పాటు జరిగిద్దంట. ఇక్కడ కూడా ఒక ఆమెకు అమ్మవారు వచ్చింది. అమ్మవారు వచ్చిన ఆమె ఏం చెప్తుందంటే మాతంగిని సరిగ్గా ఎగరమని చెప్తుంది. ఈ డప్పుల సౌండ్ డాన్స్ అంటే అంకమ్మ తల్లికి చాలా ఇష్టం. అందుకే మాతంగి చేసే డాన్స్ సరిపోలేదంట, బాగా ఎగురమ్మా అని చెప్తుంది. సరే ఆ మీదకి అమ్మవారు వచ్చింది కదా, అమ్మవారు దిగిపోయాక ఆమెకు మంచినీళ్ళు తాగించారు. ఆమెకు కొంచెం గాలి తగలాలని జనాలందరినీ దూరంగా జరగమన్నారు. ఇంకా పూజ కూడా అయిపోయింది కదా, అందరినీ కొంచెం కుంకుమ బొట్టు పెట్టుకోమన్నారు. ఇంక ఇక్కడ నుండి అందరు మెల్లగా బయలుదేరారు. వామ్మో, అక్కడ నుండి నడిచి వచ్చేసరికి ఈ ఎండలకి తిన్న బోండా పులిహార కూడా అరిగిపోయింది. బాగా ఆకలేస్తుంది. భోజనాలు స్టార్ట్ అవడానికి గంట పట్టిద్ది. అంతలో ఖాళీగా ఉన్నానని వీళ్ళు ఏం చేస్తున్నారో అని వీడియో తీయటానికి వచ్చాను ఇక్కడికి. చింతకాయ పచ్చడి, పప్పు, ఆలు కర్రీ చేస్తున్నారు. మరి ఇంకేం ఐటమ్స్ ఉంటాయో తినేటప్పుడే తెలిసింది. సరే మా వాళ్ళని ఇంటికైతే తీసుకొచ్చా, ఎండలకు అదిరిపోయారని మంచిగా అందరు కలిసి చెస్ ఆడుకుంటున్నారు. ఏదో స్నాక్ ఉంటే అది కూడా పెట్టారు, తింటూ ఆడుకుంటున్నారు. ఇంకా అరగంట అన్నా పట్టిద్దంట భోజనాలు స్టార్ట్ అవటానికి. కానీ మా పని మాత్రం బాగుందండి. మా ఆడవాళ్ళందరికీ ఈ 5 రోజులు వంట లేదు, అంట్లు తోముకోవటం లేదండి, ఏ పని లేదు. అమ్మ పేరు చెప్పి హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాం. ఏసీలోనే కాదండి, గుడిసెల్లో కూడా చల్లగా ఉంటదని ఇప్పుడే అర్థమవుతుంది. ఫ్యాన్ గాలికి వచ్చే గాలి భలే ఉంది, చల్లగా నిద్ర వచ్చేస్తుంది. అందరం కలిసి భోజనాలకు వచ్చేసామండి. ఇంక ఈవినింగ్ దాకా ఇంకే పూజలు లేవంట. కడుపు నిండా తినేసి ముందు వెళ్ళి ఏసీలో రెస్ట్ తీసుకోవాలి. అదేనండి మా గుడిసెలో రెస్ట్ తీసుకోవాలి. ఏమేమి వంటలు చేశారో మరొకసారి చూద్దాము. స్వీట్ ప్లేస్ లో హల్వా చేశారు, పప్పులోకి గొట్టాలు వేయించారు, చింతకాయ పచ్చడి, బంగాళదుంప ఇగురు, ఇంకా గోంగూర పప్పు పుల్ల పుల్లగా భలే ఉందండి. ఇంకా వేడి వేడి అన్నం, ఇంకా సాంబారు, పెరుగు. ఈ ఊర్లో గేదెలు కూడా ఎక్కువగా ఉన్నాయండి. ఇది ఫ్రెష్ పెరుగు, ఏ పిండో పౌడర్ కలిపింది కాదు. నేను అసలు పెరుగన్నం తిన్నాను, కానీ ఇక్కడ మాత్రం 5 రోజులు పెరుగన్నం తినేదాన్ని. ఎంతైనా ఫ్రెష్ కూరగాయలు, ఫ్రెష్ పెరుగు మన ఊర్లోనే దొరుకుతాయి. ప్రతిరోజు లాగే ఈ రోజు కూడా వంటలు అదుర్చి ఇంకా భోజనాలు చేసి ఇంటికి వెళ్ళామండి. పడుకొని శుభ్రంగా టీ తాగే వాళ్ళు తాగేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఏం పూజలు చేస్తున్నారో తెలియటం లేదు, ఖాళీగా ఉన్నా. అంతలోపు నైట్ కి భోజనాలు రెడీ చేస్తున్నారు, అందుకే ఇక్కడికి వచ్చా. మేమేమో తినేసి గిన్నెలు ఖాళీ చేయటం, వీళ్ళేమో మళ్ళీ గిన్నెల నిండా వంటలు నింపటం. బాగుందండి పని. చూడటానికి బాగానే ఉంది కానీ చేసే వారికి మహా కష్టం అండి. ఈ ఎండలకి పొయ్యి దగ్గర వంట చేయటం అంటే మామూలు విషయం కాదు. ఇంక ఈ వంటల విషయం పక్కన పెడతా, డాన్స్ చేసే బృందం వచ్చారండి. దొరికిన చైర్ పట్టుకొని వచ్చాం. తలా ఒక చైర్ వేసుకుని కూర్చొని మంచిగా వీళ్ళ డాన్సులు చూస్తున్నాం. అరగంట డాన్సులు చూసిన తర్వాత భోజనాలు కూడా స్టార్ట్ అయినాయి. ఇంకొకేసారి ప్లేట్ లో పెట్టించుకొని వచ్చి కూర్చొని తిన్నాం. అది కూడా వీళ్ళ డాన్స్ చూస్తూ. రాత్రి 11 దాకా వీళ్ళ డాన్సులు కంటిన్యూ అవుతాయంట. అమ్మకు కూడా పూజలు అయితే స్టార్ట్ అయినాయండి. పూజ ఏంటో నాకు సరిగ్గా అర్థం కాలేదండి. చాటలో అమ్మ బొమ్మలాగే చేసి పెట్టారు. ఆ చాట పట్టుకుని తిరిగే అతను అందరికి బొట్టు పెడుతున్నాడు. ఇంకా కొద్దిసేపు అందరూ అమ్మవారిని బయటకు తీసుకొచ్చి డప్పుల మేళాలతో అమ్మ చుట్టూ చేరి డాన్స్ చేస్తున్నారు. కొలుపులంటే ఈ డప్పుల సౌండేనండి. ఈ డప్పుల సౌండ్ తోటి డాన్స్ చేయటమే. ఒక పక్క అమ్మకు పూజ జరుగుతూనే ఉంటది, ఎగిరే వాళ్ళు ఎగురుతూనే ఉంటారు. ఇప్పటికీ మీతో 3 వీడియోలు షేర్ చేసుకున్నాను కదా, అంటే మా ఊర్లో జరిగినట్టే మీ ఊర్లో కూడా కొలుపులు ఇలాగే జరుగుతాయా? ఇంక ఈ కొలుపు మాక్సిమం అర్ధరాత్రి దాకా కొనసాగిద్దండి. మా ఊరి జాతరలో నేను ఎలా పాల్గొన్నానో వీడియోల ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను కదా. ప్లీజ్ మీరు మాత్రం ఈ వీడియోకి ఒక హార్ట్ ఇచ్చి అదే లైక్ ఇవ్వండి. అలాగే హైప్ అనేది ఏదో ఉంటదంట అండి, దాని గురించి మీకు తెలిస్తే గనక హైప్ కూడా ఇవ్వండి. మళ్ళీ డే 4 వీడియోలో కలుద్దాం. అలా అని మరీ లేట్ గా చేయలేండి, తొందరలోనే కలుద్దాం. అంతవరకు సెలవు, మీ స్మార్ట్ విజయ దుర్గా.